కడప జిల్లా పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. ఉదయం పులివెందులలోని జగన్ ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ రచ్చకు దారితీసింది. జగన్ ఇంటిపైకి వందల మంది పార్టీ శ్రేణులు దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో అద్దాలు ధ్వంసమయ్యాయి. మిర్రర్ ధ్వంసం కావడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సంజన. అయితే కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో 4 రోజుల జగన్మోహన్ రెడ్డి 4 రోజుల పర్యటనలో భాగంగా అయితే ఈ రోజు అయితే ప్రజా దర్బార్ అయితే నిర్వహించారు. అయితే ప్రజా దర్బార్లో అయితే ఒక ఉధృత అయితే నెలకొందని అనుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే అక్కడ అధిక సంఖ్యలో జనాభా రావడంతో అదేవిధంగా జిల్లా నలుమూలలు కావచ్చు, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు ఒక్కసారిగా రావడంతో అక్కడ ప్రజా దర్బార్ కార్యాలయం కూడా ఒకసారిగా అక్కడ ఉండే అద్దాలు కూడా పగిలిపోయినట్లయితే మనకు తెలిసింది. అయితే ముఖ్యంగా చూస్తే నిన్న జరిగిన సమావేశంలో అయితే కార్పొరేటర్తో కూడా కడప కార్పొరేటర్తో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశంలో కూడా ఆయన కడప కార్పొరేటర్లకు సంబంధించి అక్కడ ఏం జరిగిందనే విషయం కూడా అతను అయితే తెలుసుకున్నాడు. అయితే ఆ కార్పొరేటర్లు కూడా అసంతృప్తితో ఉన్నట్టు అయితే తెలిసింది. అయితే ఆ కార్పొరేటర్లు కూడా మేమున్నామనే సరే భరోసా కూడా ఆయన ఇచ్చినట్టు అయితే మనకి తెలిసింది సంజన. అయితే బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ అయితే ఏదైతే ఉందో అయితే ఈ రోజు కార్యాలయం పైన ఏదైతే అక్కడ రాళ్ళు ఎవరైతే విశ్లేషిస్తారో వారిపైన కూడా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామని సరే అక్కడ ఉన్న పోలీసులు కూడా హెచ్చరించారు. అయితే అక్కడ ఏం జరిగిందనే విషయంకి వస్తే ఎక్కువ ఉధృతో ఉండడంతోనే అక్కడ తోపులాట జరిగిందని అనుకోవచ్చు సంజన. అయితే ముఖ్యంగా కడప కార్పొరేటర్ల విషయంకి వస్తే కడప కార్పొరేషన్ లో సర్వసభ్య సమావేశంలో ఏదైతే మాధవరెడ్డి ఎమ్మెల్యేని నిలబెట్టారు అనే సరే విషయం పైన ఏం జరిగిందనే సరే విషయాన్ని కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అయితే ముఖ్యంగా అక్కడ ఏం నెక్స్ట్ ప్రాధాన్యతగా కడప డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఇతర సమస్యల పైన కూడా ఆయన ప్రజా దర్బార్లో కూడా ఆయన అర్జీలు కూడా స్వీకరించారు. అయితే పులివెందుల నియోజకవర్గంలో అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అనేసి కూడా ఒక ఏదైతే ఒక ఉందో దానికి కూడా అతను పూర్తి స్థాయిలో నిధులు కూడా గత ప్రభుత్వంలో కూడా మేము కేటాయించాము. అయితే కాంట్రాక్టర్లు కూడా కొందరు బిల్లులు రాలేదనేసిన విషయంలో కూడా అక్కడ కొంచెం స్వల్ప ఉధృత అయితే అక్కడ నెలకొందని అనుకోవచ్చు సంజన. అయితే ముఖ్యంగా చూస్తే మనకు ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అయితే బిగ్ షాక్ తగిలిందని అనుకోవచ్చు. అయితే రేపు జనవరిలో కూడా ఆయన జనంలోకి జగన్ అనే కార్యక్రమం కూడా తలపెట్టినంటున్నారు. అయితే ఆ కార్యక్రమం కూడా ఇది ఒక ఎఫెక్ట్ ఉందనేసి కూడా అనుకోవచ్చు అని తెలుస్తుంది సంజన.